అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాల్చడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. దీంతో ఇవాళ కూడా క్రూడ్ ఆయిల్ ధరలు సలసలా మండుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.5% పెరిగి $86లకు చేరింది. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ అది విఫలం కావడంతో రాబోయే రోజుల్లో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందన్న భయాలతో క్రూడ్ ఆయిల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలానే కొనసాగితే ధరలు మరింత పైపైకి వెళ్లే ఛాన్స్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తూ ఉన్నారు. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో క్రూడ్ ఆయిల్ సెంటిమెంట్పై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని ట్రంప్ విధించారు. అలాగే చమురు రవాణా నౌకలను టార్గెట్ చేస్తున్న ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు వరుసగా మూడో రోజు కూడా వైమానిక దాడులు చేశాయి. అమెరికా చర్యలకు ప్రతిచర్యగా ఆ ప్రాంతంలో ఉన్న యుఎస్ మౌలిక వస్తువులు, చమురు ట్యాంకర్లపై ఇరాన్ కూడా దాడులు కొనసాగిస్తోంది.